దేవుడికి మొక్కుబడి చేశాను, ఇప్పుడు దాకా నా మొక్కుబడి తీర్చలేకపోతున్నాను అని బాధపడే వాళ్ళు మీలో ఉన్నారు చాలామంది. ఈసారి అయితే ఆ మొక్కుబడి నువ్వు చెల్లించగలుగుతావు. దేవుడు 600 అయినా 106 అయినా నీకు సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క దయ వలన, కృప వలన నానాటికి మీరు బలపడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. రాబోతున్న దినాల్లో మీరు బాగా చిగురించబోతున్నారు. స్ప్రౌట్ అనేది నాకు కనపడుతుంది. మీ ఆత్మీయ భౌతిక జీవితంలో, ఫైనాన్స్లో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఇదివరకు కని విని ఎరగని ఒక చిగురు మీరు చూడబోతున్నారు. మరలా మిమ్మల్ని నూతనపరచబోతున్నాడు. నూతనమైన అద్భుత కార్యం మీ జీవితంలో జరగబోతుందని యెహోవా సెలవిస్తున్నాడు. ఆ దిశగా మీరు పరిగెత్తండి, దేవుని మహిమను చూస్తారు. యోహాను సువార్త 14:14 ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. యేసును చూడటానికి కోసం జ్ఞానులు బయలుదేరుతున్నప్పుడు ఉట్టి చేతులతో బయలుదేరలేదు. వారు విలువైన వస్తువులతోనూ వెండి బంగారంతోనూ అనేక మైల్ దూరం ప్రయాణపడి వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనబడుతున్నాయి. వెండి, బంగారం, మూలము ఇంకా విలువైన వస్తువులతో వచ్చారు, ప్రయాణమై వచ్చారు. ఎన్నో రాత్రులు, ఎన్నో పగలు ప్రయాణం చేశారు. దేవుని బిడ్డలారా, అటువంటి సముద్ర ప్రయాణం మరి వాళ్ళకి పాజిటివ్గా ఉండి ఉంటుందా అంటే నెగటివ్గానే అనిపిస్తుంది. ఆ దినాల్లో మరి దొంగలు ఎక్కువ దొంగలు ప్రమేయాలు ఉంటాయి, దొంగలకు అటాక్ ఉంటాయి. అది దాటుకొని ఎన్నో రోజులు ఎడారి ప్రయాణం, దాన్ని దాటుకొని ఏ రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఈ వెండి బంగారం ఎవరుదరా బాబు, ఇది నాదే అనుకుంటా, ఇది నేనే యూదులకు రాజు, నన్నే సన్మానించాలి అనకు అని వాటింటిలో ఆగకుండా ఏది ప్రభుకి ఇవ్వాలి చెప్పి అనుకున్నారు. అది దేవుని మహాకృపను బట్టి ఇచ్చే తీరారు, ఇవ్వగలిగారు. ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు మీకు ఇచ్చే సందేశం, ఏది దేవుని నామం పేరిట ఇవ్వాలి చెప్పి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా దేవుడు ఇచ్చే తీరతాడు. నువ్వు ఏదైతే దేవునికి ఇవ్వాలనుకుంటున్నావో అది ఇచ్చే తీరుతావు. ఈ విషయంలో దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క నీడ నీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. కొంతమంది దేవుడికి సమయం ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఉంటారు. ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలని ఆశ తపనతో మీలో చాలామంది ఇప్పటికే నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఖచ్చితంగా నీ సమయాన్ని దేవుడికి ఇవ్వబోతున్నా బిడ్డ. కొంతమంది ఏది ఏమైనా చాలాసార్లు నేను దశంభాగాన్ని సరిగా దేవుడికి ఇవ్వలేదు, నేను దశంభాగాన్ని క్రమంగా ఇవ్వాలని చెప్పి తీర్మానించి ఉంటారు. దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నేను కానుక విషయంలో నేను చాలా పొరపాటు పడ్డాను, మొక్కుబడి చెల్లించే విషయంలో పొరపాటు పడ్డాను. నేను పలానా రోజున దేవుడికి మొక్కుబడి చేశాను, ఇప్పుడు దాకా నా మొక్కుబడి తీర్చలేకపోతున్నాను అని బాధపడే వాళ్ళు మీలో ఉన్నారు చాలామంది. ఈసారి అయితే ఆ మొక్కుబడి నువ్వు చెల్లించగలుగుతావు. దేవుడు 600 అయినా 106 అయినా నీకు సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభువు నందు ఏదైతే ఉద్దేశించావో, ప్రభుకి ఏదైతే ఇవ్వాలి చెప్పనుకున్నావో అది ఖచ్చితంగా ఇవ్వటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అన్నిటికీ పైగా మీలో కొంతమంది మీ లైఫే దేవుడికి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు, ప్రతిష్ఠ చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. ఈ ప్రతిష్ఠ విషయంలో కూడా కొంతమంది పొరపాటు పడి ఉండవచ్చు. మళ్ళా వెనకంచు వేశారేమో,
సమర్పించినట్టు సమర్పించుకొని మళ్ళీ వెనకంచి వేశారేమో. మీ పిల్లవాడిని సమర్పించినట్టు సమర్పించుకొని మళ్ళీ వెనకంచి వేశారేమో. దేవుడు అటువంటి వారందరూ దర్శిస్తున్నాడు. ప్రభు మీకు సాయం చేసి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మేము ఏదైతే మీకు సమర్పించామో అయా సమర్పణ ప్రకారం మేము ముందుకు వెళ్ళటకు సాయం చేయండి ప్రభా, ఈడ్చుటకు సాయం చేయండి ప్రభా, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. పరలోక మహిమతో నింపండి ప్రభా, అభిషేకముతో నింపండి ప్రభా. సాతాను వాడి క్రియలను యేసునామములో లయపరచండి ప్రభా, అంధకార క్రియలను యేసునామములో లయపరచండి ప్రభా. కృపాక్షేమములే మా వెంట వచ్చిన కాక మీరే తాకండి, దీవించి బలపరిచి అద్భుతం జరిగించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మన దీవించిన కాక.